పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లోనే 250 కోట్లకు పైగా వసూలను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీనే సాలార్. 3వ రోజు సండే అడ్వాంటేజ్ని ఉండగా అన్ని చోట్ల ఎక్సలెంట్ ట్రెండ్ను చూపిస్తూ దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలలోనే సినిమా డే 2 రోజు బెటర్ కన్నా ట్రెండ్ను చూపిస్తూ ఉండగా మేజర్గా నైజాం ఏరియాలో రిమార్కబుల్ ట్రెండ్ను చూపిస్తుంది. చాలా వరకు సండే నైజాం నైట్ షోలకు డ్రాప్స్ ఉంటాయి. కానీ క్రిస్టమస్ హాలిడే మండే ఉండడంతో డే 3 నైజాం నైట్ షోలో కూడా మాస్ రంపేజ్ చూపించింది. ఇక సీడెడ్లో కూడా దుమ్ము లేపుతూ ఈ సినిమా ఆంధ్రాలో ఈరోజు జోరు అందుకుంది. దాంతో ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూస్తుంటే సినిమా 3వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 23 కోట్ల రేంజ్లో షేరు వచ్చినట్టు మనకు అధికారికంగా తెలియజేశారు. ఫైనల్గా ఆఫ్లైన్ అండ్ టికెట్ రీల్స్ ఇంకా మించిపోతే కూడా ఈ సినిమా దాదాపుగా ఇంకా బెటర్గా కలెక్షన్లు సాధించింది అని తెలుస్తుంది. ఇక హిందీలో ఫస్ట్ 2 రోజుల్లో కన్నా కూడా బెటర్గా 3వ రోజు రిమార్కబుల్ కలెక్షన్లను చూపించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా స్ట్రాంగ్గా కలెక్షన్లను చేసింది. ఓవర్సీస్లో అయితే పర్ఫార్మెన్స్ కూడా బాగుండడంతో ఈరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 3వ రోజు 50 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్గా గ్రాస్ కలెక్షన్ల ప్రకారం చూసుకుంటే 90 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను సాధించి 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము 350 కోట్ల క్లబ్లో చేరింది. అంటే ఇప్పుడు వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము షేర్ పరంగా చూసుకుంటే 180 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు, 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ఈ చిత్రము దాదాపుగా 150 కోట్ల షేర్ కలెక్షన్లు రాబడితే ఈ యొక్క సినిమా హిట్ స్టేటస్కు చేరుకుంటుంది. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి RRR చిత్రము 3 రోజుల్లోనే 450 కోట్ల మార్కు గ్రాస్ కలెక్షన్లు సాధించి ఊరమాస్ కలెక్షన్ల రంపేజ్ చూపించింది. సో సాలార్ మరియు RRR చిత్రం యొక్క 3 రోజుల కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం కూడా తెలియజేయండి.